ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఆదివాసీ వర్గానికి చెందిన వారు ఎల్లప్పుడూ అడవిలోనే ఉంటూ జీవనం సాధిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇటీవల అమెజాన్ అడవుల్లో అంతర్భాగంలో నివసించే ఆదివాసీ వర్గానికి చెందిన కొందరు పెద్దగా బయటకు రాని వారు ఒక్కసారిగా అడవి నుంచి బయటకు వచ్చారని చెబుతున్నారు. నిజానికి ఆ దృశ్యాలు ఓ షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు. అమెజాన్ అడవి అంతర్భాగంలో నివసిస్తున్న ఒక స్థానిక తెగను మాస్కో పిరో అంటారు. నిజానికి చరిత్రకారులు వారి పేరు నోమోల్ లేదా కుజారెనో అని చెప్పారు. వారి పేరులోనే అమెజాన్ అడవుల్లో నివసిస్తున్నారు. వారు బయటి వ్యక్తులుగా పూర్తిగా తప్పించుకుంటారు. అయితే ఇటీవల ఆదివాసీల్లో దాదాపు 50 మంది లాస్ పిడ్రాస్ నది ఒడ్డున గుమిగూడారు. ఇలా తలవంచిన ఆదివాసీల గుంపు ఒక్కసారిగా ఎందుకు బయటకు రావడం దారుణమని సామాజిక కార్యకర్తలు అంటున్నారు. నా ఉద్దేశం, వారు బయటకు రాలేదు. చెట్లను నరికివేసేందుకు అడవిని ధ్వంసం చేస్తున్న వారు ఆదివాసీ ఇళ్లకు వెళ్లిపోయారని సామాజిక కార్యకర్తలు పేర్కొంటున్నారు. అందుకే తమ వద్దకు బయటి వ్యక్తులు వచ్చారంటూ ఆగ్రహించిన ఆదివాసీలు ఆచారానికి విరుద్ధంగా తాము నివసించే దట్టమైన అడవి నుంచి బయటకు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. కావున ఆ ప్రాంతాలలో చెట్లను నరికివేయడాన్ని తక్షణమే నిషేధించాలని, వారిని రక్షించాల్సిన స్థానికులను రక్షించాలని డిమాండ్ చేశారు.